కేరళ సీఎంల మధ్య సోషల్ మీడియా వేదికగా సాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. కేరళ సీఎం పినరయి విజయన్ చేసినటువంటి ట్వీట్లకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏకంగా 6 పేజీల సుదీర్ఘ లేఖను రాశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరు ఏం అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు తిరువనంతపురం వస్తున్నా తేల్చుకుందామంటూ ఘాటుగా స్పందించారు సీఎం. కేరళ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో చేసిన అభివృద్ధిని సీఎం రేవంత్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు. 70 ఏళ్ల కేరళ ప్రస్థానాన్ని 28 నెలల పాలనతో పోల్చడం తగదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ జీఎస్డీపీ 10% వృద్ధి రేటుతో జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దక్షిణాదిలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. కేరళలో జరిగిన గోల్డ్ స్మగ్లింగ్ కేసును, శబరిమల ఆలయంలో జరిగిన అక్రమాలను రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఇదిలా ఉండగా లేఖ చివరిలో రేవంత్ రెడ్డి ఒక ఆసక్తికరమైన ముగింపు ఇచ్చారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన నరసింహం సినిమాలోని ప్రసిద్ధ డైలాగ్ "నువ్వు వెళ్ళు బాబు విజయన్" అంటూ కేరళ సీఎంకు సెటైర్ వేశారు. తెలంగాణ అభివృద్ధిని విమర్శించే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని రేవంత్ రెడ్డి ఈ లేఖ ద్వారా హితవు పలికారు. కేరళ సీఎం పినరయి విజయన్ కి ఘాటు లేఖే రాశారు సీఎం రేవంత్ రెడ్డి. దాదాపు 6 పేజీల లేఖని రాశారు. తెలంగాణ అభివృద్ధి బావుట ఎలా ఉంది, గ్రోత్ రేట్ అంటే జీఎస్డీపీ గ్రోత్ రేట్ ఎలా ఉంది అనే విషయాలన్నింటినీ కూడా అంకెలతో సహా స్పష్టంగా వివరించారు. తిరువనంతపురం వస్తున్నా తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు. పూర్తి డీటెయిల్స్ ఆ లెటర్ గురించి మా ప్రతినిధి కొండల్ వివరిస్తారు. కొండల్, ఇప్పుడు తెలంగాణ కేరళ మధ్య రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. కేరళలో ప్రస్తుతం ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతాయి. ఈ క్యాంపెయిన్ లో మొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించడం, ఉధృత పర్యటన చేయడం, అక్కడి గవర్నమెంట్ ను టార్గెట్ చేయడం సంగతి మనం తెలిసింది. అయితే దీనికి కౌంటర్ గా కేరళ సీఎం తెలంగాణ సీఎం పైన, తెలంగాణ ప్రభుత్వం పైన చేసిన విమర్శలకు మరోసారి ఘాటుగా సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక లేఖను కూడా రాశారు. ఇక దీనిపై చర్చించేందుకు విజయం చేసిన ఆరోపణలు అన్నింటి కూడా ఆధారాలతో సహా చర్చించేందుకు సిద్ధమని చెప్పి ఆయన సవాల్ విసిరారు. రేపు తిరువనంతపురం సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు. కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గడిచిన 28 నెలల్లో చేసిన సంక్షేమం, అభివృద్ధి ఈ రెండింటినీ అంకెలతో సహా వివరిస్తాం, చర్చకు సిద్ధమా అంటూ డైరెక్ట్ సవాలు విజయన్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిన పరిస్థితి ఉంది. దీంతో రేపు తిరువనంతపురం సీఎం టూర్ అన్నది కొంత హాట్ గా జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓపెన్ డిబేట్ కు సిద్ధమని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిన నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ సవాల్ ను ఏ విధంగా విజయం స్వీకరిస్తారని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో చూపించిన అంటే గణాంకాలు తెలంగాణ అక్షరాస్యతలోను, పేదరికంలోనూ చాలా వెనుకబడిందని చెప్పి కేరళ సీఎం విజయం చేసిన వ్యాఖ్యలకు చాలా ధీటుగా సమాధానం ఇచ్చారు లేఖలో. 23-24 నాటి పాతకాల రికార్డ్స్ అని చూపిస్తున్నారు. గడిచిన 28 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ గ్రోత్ రేట్ ఏ విధంగా ఉందన్నది చూడాలంటూ చెప్పడంతో పాటు 28 నెలల్లో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందన్నది కూడా చాలా క్లారిటీగా లేఖలో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 28 నెలల్లో 20,617 కోట్ల రుణమాఫీని 25 లక్షల మందికి చేసింది తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా మహాలక్ష్మి పథకం అనుకోండి, రైతు భరోసా అనుకోండి, గడిచిన 28 నెలల్లో 67,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇవన్నీ కూడా వీటన్నిటితో పాటు ఎస్సీ వర్గీకరణ అనుకోండి, బీసీ కులగణకు సంబంధించి స్వతంత్ర భారతదేశంలో మొదటిసారి ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుందని చెప్పి వివరించడంతో పాటు వీటన్నింటిపైన పూర్తి చర్చకు, ఓపెన్ డిబేట్ కు సిద్ధమా అంటూ ఇప్పుడు విజయన్ కు రేవంత్ రెడ్డి లేక ఇప్పుడు రాజకీయంగా పూర్తి హాట్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఓకే కొండల్, థ్యాంక్ యూ.